ఆయన పేరు ఫ్రెడరిక్, ఒక గొప్ప రాజు. ఆయనకున్న గొప్ప కృప ఏంటో తెలుసా? తాను ప్రార్థన చేయకుండా ప్రజలతో మాట్లాడడం, ప్రార్థన గదిలోకి వెళ్లకుండా తన పిల్లల దగ్గరికి వెళ్ళడం, ప్రార్థన గదిలోకి వెళ్లకుండా రాజభవనంలోకి వెళ్ళడం, లేవటంతో మొదట దేవునితో గడిపిన తర్వాతే ఎవరితోనైనా మాట్లాడతాడు, ఎక్కడైనా కూర్చుంటాడు. మొత్తానికి ఆ రోజు రాత్రి బాగా లేట్ అయింది. ఇంటికి వచ్చేసరికి చాలా లేటుగా పండుకున్నాడు, లేటుగా లేచాడు. అప్పటికే చాలామంది విస్తారమైన ప్రజలు వచ్చారు. ఈ విస్తారమైన ప్రజలు వచ్చే పరంపరలో సరే వాళ్ళని కలుద్దామని చెప్పి ఈలోపు టిఫిన్ వస్తే టిఫిన్ చేద్దామని వెళ్ళాడు. ఈ టిఫిన్ చేయబోయే పరంపరలో సడన్గా ఆయన గుర్తొచ్చింది. ఈరోజు ఉదయం లేచి దేవుని సన్నిధిలో మోకరించలేదుగా, ఈరోజు ఉదయం నా తొట్టతొలిటి మాట దేవునితో మాట్లాడలేదుగా, నేను దేవుని సన్నిధిలో గడపలేదుగా అని చెప్పి ఆ టిఫిన్ అట్లా ప్రక్కన పెట్టి ప్రార్థన గదిలోకి వెళ్ళి ఓ 10 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాడట. ఆ ప్రార్థన చేసుకొని టిఫిన్ చేద్దామని వచ్చేసరికి ఆ టిఫిన్లో సాలిడు పురుగు పడి ఉందట. అయ్యో, ఈ సాలిడు పురుగు పడి ఉంది, పారేయండి అని చెప్తే ఈలోపు కుక్క తింటదని కుక్కకేశారు. ఆ కుక్క తింటూ ఉంటుండగా నురగలు గక్కుతూ అక్కడికక్కడే చచ్చిపోయిందట. ఎందుకు ఇది నురగలు గక్కుతూ చచ్చిపోయింది అని చూస్తే ఆ వంట చేసే పానదాయకుడు ఆ ఆహార పదార్థాలు విషం కలిపాడట, రాజును చంపాలని. వాస్తవంగా తాను తినుంటే రాజు చచ్చిపోయి ఉండేవాడు. ఎందుకు బ్రతికాడో చెప్పమంటారా? దేవునికి తనిచ్చిన ప్రాధాన్యతే తనకు ప్రాణం పోసింది. దేవునికి తనిచ్చిన విలువే తనకు ప్రాణం పోసింది. ప్రార్థన చేసుకోకుండా ఎలా టిఫిన్ చేస్తా? ప్రార్థన చేసుకోకుండా ప్రజలతో ఎలా మాట్లాడతా? ప్రార్థన చేసుకోకుండా అధికారులతో ఎట్లా కూర్చుంటా? నా మొదటి మాట దేవునితో ఉండాలి కదా. ఆ ఒక్క సమర్పణ దేవునికి తానిచ్చిన ప్రాధాన్యత తనకు ప్రాణం పోసింది. నా ప్రభు బిడ్డలారా, ప్రతి రంగంలో మొదటి ప్రాధాన్యత దేవునికి తలమానికగా దేవుడి నేను నిలవబెట్టును గాక. ఉదయం పడకల మీద నుంచి లేచావు, పడకల మీద నుంచి లేటంతో ఫోన్ ఎక్కడ పెట్టా? ఫోన్కి వెళ్ళి చేయి చాపొద్దు. ఏ మెసేజ్లు వచ్చినాయి? మెసేజ్లు వెతకొద్దు. ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఫోటోకి ఎన్ని లైకులు వచ్చాయి, ఎన్ని షేర్లు వచ్చాయి? నీ కళ్ళు లేవటంతో ఫోన్ కాదు వెతకాల్సింది, లోకాన్ని కాదు వెతకాల్సింది. పడకల మీద నుంచి లేవటంతో దేవుని వాక్యాన్ని వెతుకో, పరిశుద్ధ గ్రంథాన్ని వెతుకో. దేవుని వాక్యాన్ని నువ్వు వెతకగలిగితే ఎవరైతే దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తారో వారిని ప్రతి రంగంలో నా దేవుడు మొదటి వారిగా నిలవబెట్టడం ప్రారంభిస్తాడు.